పంజాబ్ మాజీ డీజీపీ మహమ్మద్ ముస్తఫా కుమారుడు ఆత్మహత్య ఇప్పుడు తీవ్ర దుమారాన్ని రేపుతోంది. 4 రోజుల క్రితం పంచకులలో ఓ భవనంలో అఖిల్ అఖ్తర్ సూసైడ్ చేసుకోగా మోతాదుకు మించి డ్రగ్స్ తీసుకున్నారని, అందుకే మరణించాడని అందరూ అనుకున్నారు. కానీ తండ్రి మహమ్మద్ ముస్తఫాపై కుమారుడు అఖిల్ అఖ్తర్ సంచలన ఆరోపణలకు సంబంధించి వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. తన భార్యతో తండ్రి మహమ్మద్ ముస్తఫా అఫైర్ పెట్టుకున్నాడని, ఆ బాధను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నట్లు వీడియోలో పేర్కొన్నాడు. को पकड़ा है, अफेयर डिस्कवर किया है. दिस इज नॉट कि मेरी वाइफ थी उसके साथ अफेयर हुआ या कुछ हुआ. दिस इज ऐसा कुछ नहीं है. आई थॉट अबाउट लॉन्ग एंड हार्ड क्योंकि कुछ है नहीं यहाँ पे सोचने को. सिर्फ ऑल डे आई कीप वरिंग, ऑल डे आई कीप थिंकिंग अबाउट कि क्या हुआ, कैसे हुआ. एवरी टाइम आई एम जस्ट लॉस्ट इन थॉट. सो व्हेन आई realize things and I connect the dots, I feel like he knew her already, है ना, because first day पे she didn't let me touch her. పంజాబ్ మాజీ డీజీపీ మహమ్మద్ ముస్తఫా కుమారుడి ఆత్మహత్య ఇప్పుడు తీవ్ర దుమారాన్ని రేపుతోంది. పూర్తి సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ. లక్ష్మీ వద్ద పంజాబ్ రాజకీయ వర్గాలు అదేవిధంగా పోలీస్ వర్గాలను కుదిపేసినటువంటి ఘటనలో మాజీ మంత్రి రజియా సుల్తానా అదేవిధంగా ఆమె భర్త పంజాబ్ మాజీ పోలీస్ డైరెక్టర్ జనరల్ అయినటువంటి మహమ్మద్ ముస్తఫా మీద వాళ్ళ కుమారుడు అఖిల్ అఖ్తర్ 33 సంవత్సరాల అఖిల్ అఖ్తర్ మృతికి సంబంధించినటువంటి హత్య కేసు నమోదైంది. కొద్ది రోజుల క్రితం అఖిల్ అఖ్తర్ హర్యానాలోని పంచకుల నివాసంలో అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందాడు. గత గురువారం రాత్రి అఖిల్ తన ఇంట్లో ఏదైతే చేతులు కాళ్ళు కదలని స్థితిలో అస్వస్థగా కనిపించాడు. కుటుంబ సభ్యులు అతను ఆసుపత్రికి తీసుకెళ్లారు, కానీ డాక్టర్లు అతన్ని మరణించాడని ప్రకటించారు. అయితే మొదట కుటుంబం ఈ మొత్త మందులు ఎక్కువగా తీసుకోవడం వల్ల చనిపోయాడని పోలీసులకు తెలియజేశారు. పోలీసులు ప్రాథమిక విచారణలో కూడా ఈ యొక్క డ్రగ్స్ ప్రభావం ఎక్కువగా ఉండటం వల్ల మరణించుండొచ్చు అన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు. కానీ ఇప్పుడు ఈ కేసు ఒక భారీ మలుపు తిరిగింది. ఎందుకంటే అఖిల్ స్వయంగా తీసినటువంటి ఒక వీడియో, అతని కుటుంబ స్నేహితుడు సాక్ష్యాలు బయటకు వచ్చాయి. ఆ వీడియోలో అఖిల్ తన తండ్రి పైన అదేవిధంగా తన భార్య పైన కొన్ని ఆరోపణలు చేయడం అయితే జరిగింది. దీంతో ఈ కుటుంబ సభ్యుల కుట్రల గురించి సంచలన వ్యాఖ్యలు చేసినటువంటి అఖిల్ వీడియో పైన పోలీసులు దృష్టి సారించారు. డీసీపీ శ్రేష్ఠి గుప్తా కొద్దిసేపు క్రితం విలేకరులతో మాట్లాడుతూ మొదట ఈ కేసులో ఎలాంటి అనుమానం రాలేదు, కానీ కుటుంబ సభ్యుడు శంషీద్దీన్ ఫిర్యాదు చేసిన తర్వాత అఖిల్ వీడియోలు సోషల్ మీడియాలో పోస్టులు పరిశీలించిన తర్వాత హత్య కేసుగా ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లుగా తెలిపారు. ఇప్పుడు ప్రత్యేక విచారణ బృందం సిట్ను కూడా ఏర్పాటు చేశారు. ఈ సిట్ ఇప్పుడు మాజీ డీజీపీ ముస్తఫా, రజియా సుల్తానా, అఖిల్ భార్య, చెల్లెల మీద వచ్చినటువంటి ఆరోపణల మీద దర్యాప్తు చేస్తుంది. అయితే ఏదైతే మాజీ డీజీపీ ముస్తఫా, మాజీ మంత్రి రజియా సుల్తానా కుమారుడు అఖిల్ అఖ్తర్ అనుమానాస్పద స్థితిలో మొదట మరణించాడని భావించినప్పటికీ ఆ తర్వాత వచ్చినటువంటి ఈ సాక్ష్యాల నేపథ్యంలో ఇది హత్యా కేసుగా నమోదు చేస్తూ విచారణ అయితే మొదలు పెట్టారు. అయితే అఖిల్ ఆగస్టులో తీసినటువంటి వీడియోలో సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. నా భార్య నా తండ్రితో సంబంధం పెట్టుకుందని తెలుసుకున్నాను, నేను తీవ్ర మానసిక ఒత్తిడిలో ఉన్నాను, ఇక ఏం చేయాలో తెలియట్లేదని కూడా ఆ వీడియోలో అఖిల్ చెప్పాడు. అంతేకాకుండా నా తల్లి రజియా సుల్తానా, నా చెల్లెలు కూడా నాపై కుట్ర చేస్తున్నారు, వాళ్ళు నన్ను తప్పుడు కేసులో ఇరికించి జైలుకు పంపించాలనుకుంటున్నారు, లేదా నన్ను చంపేయాలని కూడా చూస్తున్నారు. నా భార్య నన్ను కాదు నా తండ్రినే పెళ్లి చేసుకుంది, మొదటి రోజు ఆమె నాకు దూరంగా ఉంది అంటూ కూడా అఖిల్ ఆ వీడియోలో స్పష్టం చేశాడు. సో ఈ యొక్క అతను చెప్పినట్లుగా తన కుటుంబం తరచుగా తనను పిచ్చివాడిగా లేదా ఏదో భ్రమల్లో ఉన్నవాడిగా చూపించేందుకు ప్రయత్నించిందని కూడా ఆరోపించాడు. వీటన్నిటి నేపథ్యంలోనే ఈ కేసు ఒక కొత్త మలుపు తిరుగుతుంది. బలవంతంగా అఖిల్ ని ఈ యొక్క రిహాబిలిటేషన్ సెంటర్ కూడా పంపించారన్న ఆరోపణలు ఇప్పుడు వస్తున్నాయి. తను మత్తులో లేకపోయినా తన కుటుంబం బలవంతంగా రిహాబిలిటేషన్ సెంటర్ పంపించినట్టు అఖిల్ కూడా తన వీడియోలో పేర్కొన్నారు. ఇది చట్టవిరుద్ధం, తను మానసికంగా స్థిరంగా ఉన్నప్పటికీ కూడా ఆసుపత్రికి తీసుకెళ్తా అన్నది కొంత విచారించాల్సినటువంటి అంశం అన్నది ప్రస్తుతం పోలీసులు చెప్తున్నటువంటి మాట. ప్రస్తుతం అయితే అఖిల్ తీసినటువంటి వీడియో, సోషల్ మీడియా పోస్టులు, అదేవిధంగా ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగా కేసు పెద్ద రాజకీయ రంగు పులుపుకుందనే చెప్పొచ్చు. మాజీ డీజీపీ, మాజీ మంత్రి పైన ఇప్పుడు విచారణ ప్రారంభించింది.
సిట్ ఇప్పుడు ఈ డిజిటల్ ఆధారాలు, ఫోన్ రికార్డులు, పోస్ట్ మార్టం నివేదిక వీటన్నిటిని కూడా పరిశీలిస్తుంది. లక్ష్మీ దుర్గా. ఓకే, థ్యాంక్ యూ కృష్ణ.